పరిశుద్ధతకు చూపిస్తుంది, పరిశుద్ధతను చూపిస్తుంది. పరిశుద్ధతలో మనము ఎదగాలి కానీ దిగకూడదు. వాస్తవానికి ఇక్కడ ప్రభు రాకడ గురించి ఈ 24వ అధ్యాయం అంతా ఉంటుంది ప్రభు రాకడ కోసం. ఈ ప్రభు రాకడ విషయమును మాట్లాడుతూ మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు. ఈరోజు మనము ఆత్మీయ జీవితములో, ప్రార్థన జీవితములో, విశ్వాస జీవితములో, వాక్య జీవితములో, నడిచే జీవితములో మనము రోజు రోజుకి మనం ఎక్కువారముగా ఉండాలి కానీ దిగువారముగా ఉండకూడదు. దిగువారముగా ఉండకూడదు. అంతగా లోకములో మనం ఎక్కడ కూడా దిగజారిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిద్దె మీద ఉన్నవాడు దిగకూడదు. రోజు రోజుకి మనం చూస్తే ఏదో లోకములో అవసరాలు పెరుగుతున్నాయి, వాళ్ళ ఆలోచనలు పెరుగుతున్నాయి, కానీ ఆత్మీయతలో దిగజారిపోయిన పరిస్థితులకి రాకూడదు. మిద్దె మీద ఉన్నవాడు దిగకూడదు. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 30వ వచనములో ఒకడు యెరూషలేమునికి ఎక్కొచ్చాడు. యెరూషలేమునికి ఎక్కొచ్చాడు, బాగానే ఉందండి. కానీ తిరిగి అతను ఎక్కడికి దిగిపోతున్నాడంటే, ఇక్కడ మీరు గమనిస్తే యెరికోకు దిగి వెళ్ళిపోతున్నాడు. మనము ఎంతో బాధ్యతతో, భారముతో, విశ్వాసముతో దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, యెరూషలేము అనేది ఒక సంఘముగా దేవుడు ఏర్పరచబడిన చోటు. దేవుడిలో మనము ఎదిగి రావాలి, ఎక్కి రావాలి. కానీ ఇక్కడ మీరు ఎక్కొచ్చిన తర్వాత ఈ వ్యక్తిని మనం చూస్తే 10వ అధ్యాయము 30వ వచనం లూకాసు వార్త. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ ఉండగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పడతమే సాతాను చేతిలో పడ్డాడు. ఎప్పుడైతే సాతాను చేతిలో పడ్డాడో అక్కడ రాయబడిన మాట, వారు అతన్ని మొదటగా ఏం దోసుకుంటాడంట? అది బట్టలు అంటే ఏంటో తెలుసా? రక్షణ. హల్లెలూయా. చాలామందికి అర్థం కావట్లా. నేను ప్రభువులో ఎదిగి వస్తున్నానా? మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీదే ఉండాలి, దాన్ని దిగకూడదు. ఎంతో ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో నడుచుకుంటున్నటువంటి అనుభవంలో యెరూషలేము అనుభవంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను మరలా తిరిగి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతూ ఉండగా అతడు దొంగల చేతిలో పడగా, అపవాదైన సాతాను చేతిలో పడగా, అతడు మొట్టమొదటిగా ఏం చేశాడంట? తన బట్టలను దోచుకొని తర్వాత అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతిలో, అపవాది చేతిలోకి వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసండి? ప్రార్థనను విడిచిపెట్టడం, పరిశుద్ధతను విడిచిపెట్టడం, సంఘాన్ని విడిచిపెట్టడం. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే వాక్యం చెప్తున్నటువంటి విషయంలో రాయబడిన మాటలో, ఇదిగో దేవుని సన్నిధిలో మనము దిగకూడదు. ఆత్మీయతలో మనం దిగకూడదు. రోజు రోజుకి మనము క్రమముగా దేవుని సన్నిధిలో మిక్కిలి గొప్పవారు అవటం అంటే ఆత్మీయతలో మనము మొదటిగా గొప్పవారు అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వెళ్ళకపోతే ఏంటంట? ఉపవాస ప్రార్థనకి వెళ్ళకపోతే ఏంటంట? ఆదివారం ఆరాధన ఏదో నాకు గుర్తొచ్చినప్పుడు వెళ్తే ఏమైందంట? లేకపోతే నేను దేవుని సన్నిధిలో ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా? ఇంట్లో ప్రార్థనలో కూర్చుంటే దేవుడు విండా? మందిరానికి వెళ్ళాలా? మనసులో అనుకుంటే చాలదా? చాలా జాగ్రత్తగా గమనించాలండి. దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట ఏ అనుభవంలోనికి తీసుకొచ్చాడంటే, ప్రభు మిద్దె మీద ఉండే అనుభవంలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మిద్దె మీద ఉన్నవాడు మరలా దిగకూడదు. అదే ఈరోజు సబ్జెక్టు. మీరు దిగకూడదు, దిగజారిపోవద్దు. ఏ విషయంలో దిగజారిపోతున్నారు? ఈ లోక సంబంధమైన తుచ్చమైన అభిలాషల వైప, ఈ లోక సంబంధమైనటువంటి బలహీనతల వైప దిగజారిపోయినట్లయితే ఏమవుద్దిలే అని అనుకుంటారో, మొట్టమొదటిగా వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళకి రక్షణకు భంగం కలుగుద్ది. అపవాది చేతుల్లో పడిపోయి వారికి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలు
వాడు కొట్టి కొనూపురుతో పడేసి ఆ రక్షణను దొంగిలిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చెబుతున్న మాట, మీరు మిద్దె మీద అనే అనుభవంలో పరిశుద్ధతలో మనము నిలిచి పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు మనము నిలిచిన వారముగా ఉండాలి. ఈ సంవత్సరంలో మొదటి వారములో చెప్తున్న మాట, మీరు మిద్దె మీద నిలిచిన వారై ఉండాలి. మిద్దె మీద ఆశీర్వదించబడిన వారుగా మీరు ఎప్పటికప్పుడు ఎక్కువారుగా ఇదిగో దేవుడు ఘనముగా 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 ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎక్కడ కూడా దిగజారకూడదు. ఆత్మీయతలో కానీ, ప్రార్థనలో కానీ, సంఘానికి కానీ ఎక్కడ దూరము కాకూడదు. ఎందుకంటే నిన్ను మిద్దె మీదకి ఎక్కే అనుభవంలో ఉంచాడు ఆయన. దిగిపోతే ఏమవుద్దంటే అపవాది చేతిలోకి వెళ్ళిపోతాడు. అపవాది చేతిలోకి వెళ్ళిపోయి మునుపట ఉన్న ప్రార్థన ఉండదు, మునుపట ఉన్న ఆసక్తి ఉండదు, మునుపట ఉన్నటువంటి దైవ భయం ఉండదు, మునుపట ఉన్నటువంటి వాక్యం మీద మనసు ఉండదు. ఇంకా చెప్పాలంటే అసలు మందిరానికి రావాలన్నా కూడా వాళ్ళకి రాబుద్ధి కాదండి. హల్లెలూయా. ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఏ సిమ్టమ్స్ ఇవన్నీ? అపవాది సిమ్టమ్స్ ఇవన్నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరోనా కాలంలో ఈ సిమ్టమ్స్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇంకేదో కొన్ని సిమ్టమ్స్ చెప్పినప్పుడు ఈ సిమ్టమ్స్ అయ్యేనండి అని చెప్పేవాడు. హల్లెలూయా. వాస్తవానికి మనిషిని సిమ్టమ్స్ ఏంటో తెలుసా? దేవుని యొద్దకు రానివ్వకోకుండా చేసేవే అపవాదైన సాతానుడు కుయుక్తులు. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని మందిరము అనగా ఒక మిద్దె వంటిది. మిద్దె మీద మనము దిగకూడదు. దిగిపోయినటువంటి అనుభవాలలో ఉన్నట్లయితే వాక్యము చెబుతున్నటువంటి మాట, వారు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మింగుదమా? నిబ్బరమైన బుద్ధి గలవారై అపవాదిని మీరు ఎదిరించాలి. యెషయా గ్రంథం 62:6 చదువుతున్నాం. 62వ అధ్యాయం 6వ వచనం. ఆలకించండి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయములో నుండి శబ్దం వినబడుతుంది. తన శత్రువులకు అదమ్మా 62:6 యెరూషలేమా, అది నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయింబగళ్ళు వారు మానక ఉండెదరు. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా చెప్తున్నటువంటి విషయములో, యెరూషలేమా నీ ప్రాకారముల మీద ఎవరిని ఉంచాడైనా? కావలి వారిని ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపలాదారిని పెట్టాడు. రాత్రింబగళ్ళు వారు మౌనంగా ఉండరు. వాక్యం చెప్తున్న మాట, కావలి వారిని పెట్టాడు. ఆదాము ఎప్పుడైతే దేవుడు మాట అతిక్రమించాడో అతన్ని బయటికి తోసేసి ఏదోను తోటకు ఖడ్గజ్వాలలు కలిగినటువంటి మరి దేవుని దూతలను ఆయన కావలి ఉంచినట్లుగా రాయబడి ఉంది. ఎందుకంటే లోపల ఏమున్నాయి? జీవవృక్ష ఫలములు ఉన్నాయి. ఒకవేళ మరలా ఆదాము లోనకొచ్చి జీవవృక్ష ఫలము తిన్నాడంటే మరణము లేదు, ఉండదు ఇక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండములు అంటారు, ఇదిగో ఖడ్గజ్వాలను కావలిగా ఉంచానని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ రక్షణను నువ్వు కాపాడుకోకపోతే, నీ ప్రార్థనను నువ్వు కాపాడుకోకపోతే, నీ దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మీయతను కాపాడుకోకపోతే, వాక్యము చెబుతున్నటువంటి మాటల్లో రాయబడినటువంటి విషయంలో మీరు గమనించినట్లయితే దిగజారిపోయే పరిస్థితులకు వచ్చేస్తారు. అందుకని ఇక్కడ యెరూషలేమును గురించి మాట్లాడుతూ, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను, రేయింబగళ్ళు మానక వారు మౌనంగా ఉండరు, కాపలా కాస్తున్నారు. హల్లెలూయా. దేవదూతలను కావలి ఉంచాడండి మీకు. హల్లెలూయా. మీ పాదములు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరూ
నమ్మి బాప్టిసము పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్షా విధి కలుగుతుంది. నమ్మిన వాడిలో ఈ సూచక్రియలు కనపడతాయి. ఏం కనపడతాయి? మార్కు సువార్త 16లో ప్రభు మాట్లాడతారు. ఏం కనపడుతున్నాయి అక్కడ అంటే, వారిలో ఇదిగో పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏమైనను వారు చేసినను వారికి అని జరగదు. వాక్యం చెబుతూ మాట్లాడుతూ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలో 16:16లోకి వచ్చేద్దాం. నమ్మి బాప్టిసము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్షా విధి కలుగును. నమ్మిన వానిలో ఈ సూచక్రియలు కనబడును. ఏలయనగా నా నామమందు దయ్యములు వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదైనా త్రాగినా అది హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచగా వారు స్వస్థత నొందెదరని వారితో. ఎవరికిచ్చాడు ఈ అధికారం? రక్షణ పొందిన వారిలో, బాప్టిసం పొందిన వారిలో, ఆత్మీయతలో ఉన్నవారిలో, పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్న వారిలో. ఈరోజు రక్షణ పొందుకున్న వారిలో ఏలలోనే కొన్ని మరణకరమైన భయం, రక్షణ పొందుకున్న వారిలోనే ఏలలో కొన్ని దురాత్మ చీకటి బలహీనతలు, రక్షణ పొందుకున్న వారిలోనే కొన్ని అనేకమైనటువంటి బలహీనతలు. ఎందుకని ఈ అధికారాలు ఏమైపోయినాయి? కారణం ఏంటంటే మిద్దె మీద ఉండే అనుభవం లేదండి. మిద్దె మీద నుండి ఏమైపోతున్నారంట? కిందకి దిగిపోవటం వలన అపవాది చేతుల్లో పడిపోతున్నారు. అపవాది చేతుల్లో పడిపోవటం వలన మిద్దె మీద ఉన్నవాడు కిందకే, చెప్పాలి, మిద్దె మీద ఉన్నవాడు కిందకే దిగకూడదు. ఇక మీదట నేను గడిచినటువంటి సంవత్సరాల్లో ఒకవేళ ఎక్కడైనా బలహీనతలు పొందుకొని, ఎక్కడైనా నేను విడిచిపెట్టానో, ఎక్కడైనా విరోధముగా ఉన్నానో, ఎక్కడైనా వ్యతిరేకంగా ఉన్నానో, ఇక మీదట నేను ఆ మిద్దె మీద నుండి నేను కిందకి దిగను. హల్లెలూయా. ప్రకారముగా వాక్యం విన్నారు, మీ సన్నిధిలో నిలబెట్టండి. అపోస్తల బోధయందు, సహవాసమందు, ప్రార్థనయందు, రొట్టె విరుచుటలో, సంఘ సహవాసములో ఎడతెగక ఉండురుగాక. సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ, మీ పని కొరకు ఇచ్చినటువంటి వారి కానుకను దీవించి, వాళ్ళ చేతి పనులు దీవించి, ఇంకా చేతిని సమృద్ధిగా దీవింపచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవునితో వచ్చిన పరిశుద్ధ